వెల్కమ్ టు ఇట్స్ మై రెసిపీ అండి. మనం ఇంట్లో బెల్లపు తాయితులు అనేది ఎలా తయారు చేసుకోవాలనేది విధానం చూపిస్తున్నాను. ఇది పాతకాలం వంట అండి, పెద్దల కాలం వంట. ఇది మా అమ్మమ్మ కాడ నేను నేర్చుకున్నాను. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు: బియ్యపు పిండి అండి. నేను అర్ధసేరు డబ్బాతో నేను 2 తీసుకున్నాను. బియ్యపు పిండి మామూలుగా మనం ఆడించుకున్నట్టే ఆడిచి పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకోవాలండి. మనకి చపాతీ పిండి ఎలా వస్తుందో అలా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ అనేది పోసేసుకోబాకండి, ఎందుకంటే బియ్యపు పిండిలో కొంచెం తడి ఉంటుంది కాబట్టి. అందుకని మనం వాటర్ అనేది చూసుకుంటా పోసుకోవాలి. నేను కొంచెం కొంచెం చూసుకుంటా పోసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిల్ని మనం చిన్న చిన్నగా చేసుకోవాలండి. చాలా చిన్న చిన్నగా చూడండి, ఇట్లా చిన్నగా చేసి పక్కన పెట్టుకోవాలి. మనం అంత లోపల ఇవి చేసుకునే లోపల మనం వాటర్ అనేది తయారు చేసి పెట్టుకుందాము. వాటర్ అండి, ఈ డబ్బాతో నేను 2 వేసాను కదండి బియ్యపు పిండి. మనం 1కి 3 పోసుకోవాలి. ఇది కేజీ బెల్లం అండి. మనం ఇది బాగా నలగొట్టుకొని ఆ వాటర్లోనే వేసేసుకొని బెల్లం బాగా కరిగినాక వడకట్టి పక్కన పెట్టుకోవాలండి. చూడండి, నేను వడగట్టేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టాను. ఇవి బాగా మనకి తెల్ల అనేది రావాలా. ఇప్పుడు చూడండి, అంత లోపల మనం ఇవి చేసుకునే లోపల ఇవి రెడీ అయిపోయినాయి. ఇట్లా చిన్నగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ బాగా తెల్లాలండి, పాకమేమి రాబలేదు. మనకు వాటర్ తెల్లితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి ఒకేసారిగా వేసేయకూడదండి. ఇప్పుడు మనం చిన్నగా కొంచెం వేసుకుంటా రావాలి. చూడండి, నేను వేసే కొంది అవి కూడా మనకి పైకి వస్తూ ఉంటాయి. చూడండి, ఒక్కొక్కటి పైకి వస్తూ ఉంటాయి. ఇలాగా నిదానంగా మనం వేసుకోవాలి. వేసేసిన వెంటనే కూడా మనం గెంటి తీసుకొని కలపకూడదు. అవి ఇప్పుడు మనం అన్నీ వేసేసుకొని బాగా పైకి వచ్చేదాకా ఉంచుకోవాలండి. వెంటనే కలపొద్దు. అవన్నీ బాగా పైకి వచ్చేసినాకే మనం గడితో కలపాలి. చూడండి, ఒక్కొక్కటి ఎలా వస్తున్నాయో పైకి. ఇప్పుడు చూడండి, మొత్తం వచ్చేసినాయి కదా. ఇప్పుడు మనం గరిటె తీసుకొని నిదానంగా కలపాలండి. స్పీడ్గా కూడా కలపకూడదు. ఇవి చాలా బాగుంటాయండి. ఇది పాతకాలం వంట, ఎక్కువ మా అమ్మమ్మ చేసి పెట్టేది. చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా మంచిది కదా ఆరోగ్యానికి. చూడండి, ఈ విధంగా వస్తే ఉడకతా ఉంది కదా, ఈ విధంగా మనకి చిక్కపడతా ఉంది కదా. ఇట్లా వాటర్ అనేది చిక్కపడతా ఉండాలండి. చూడండి, ఈ విధంగా వాటరు చిక్కపడిపోవాలి. ఈ విధంగా వస్తే మనకి ఇది రెడీ అయిపోయినట్టు, మనకి ఉడికిపోయినట్టు బాగా అది. ఇప్పుడు మనం ఇది బౌల్లోకి తీసేసుకొని తినేయటమేనండి. చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.